హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇది ఆదివారం లాగ్ ఫ్రెండ్స్. నేనైతే చర్చికి వెళ్ళొచ్చాము. తర్వాత ఇలా ఇడ్లీ అయితే వేసుకున్నాను టిఫిన్ చేయడానికి. పాడింది కదా, అందుకని ఇడ్లీ అయితే మా అమ్మగారు వేశారు. తర్వాత చేప తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ చేపని పులుసు పెడుతుంది. తర్వాత ఇంట్లో కొంచెం జున్ను పాలు ఉంటే వాటితో జున్ను అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. అందుకని చూడండి, చింతపండు పులుసు అయితే పిసుకుతూ ఉన్నారు. ఇంకా ఇంట్లో తినడానికి ఏమేమి ఉన్నాయంటే చిలకడ దుంపలు ఫ్రెండ్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత పచ్చడి చేసుకుందామని చెప్పేసి అవన్నీ కూడా చేసుకున్నాను. చూడండి, చిన్న అయితే చాలా గట్టిగా వచ్చింది ఫ్రెండ్స్. ఆవిరి కొట్టినట్టు కొడుతుంది. సబ్జీ రసం బిర్యానీ పసుపుగా ఎందుకుందంటే కొంచెం అసలు కలర్ వేస్తే ఎలా ఉండేది బాస్మతి రైస్ అని చెప్పేసి అలా వేస్తాను. చూడండి, ఒక నిమిషం. అదిగోండి, చాలా పొడి పొడిగా. మామూలు చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ వద్దన్నారని చెప్పేసి చికెన్ తినకూడదు కదా, బర్డ్ ఫ్లూ అన్నారని బాస్మతి రైస్తో వెజ్ బిర్యానీ చేసి ఫిష్ కర్రీ అయితే వండుకున్నాను మేము. అది కొంచెం పొడి పొడిగా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే పసుపు కలర్ వేసాను నేను. కలరు అసలు కిందకి దిగిద్దా లేదా, చిన్న గ్లాస్లో వాటర్ యాడ్ చేసి పసుపుకి అలా పోసాను. అసలు వాటర్ అనేది కిందకి దిగిద్దా కలరు అని చెప్పి టెస్ట్ చేద్దాం చేశాను. అందుకని రైస్ అంతా ఎల్లో కలర్లో ఉంది. కొంచెం అది చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉంది. ఈరోజు ఒక పచ్చడమే ఫ్రెండ్స్. చూడండి, మీరేమనుకున్నారు సండే స్పెషల్గా? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయినా మా లాంటి వాళ్ళు మీరు అసలు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అది చూడండి, మేమైతే రొటీన్ ఏం చేసుకుంటాము అనేది మీకు పెడుతున్నాను. అలా పెడుతున్నాము కాబట్టి మీరు కూడా మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. తర్వాత జున్ను అయితే తిందామని తీసాను. సగం ముక్క అప్పటికే తినేసేసాము. అదండి చూడండి, చక్కగా గడ్డలాగా బాగుంది. అది చూడండి, ముక్క అయితే పట్టుకుంటే గట్టిగా చక్కగా స్పాంజ్ లాగా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీరు ఆదరిస్తారని నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. అది కొంచెం పైన అంతా కూడా మిరియాలు కనిపిస్తుంది చూడండి, వాతం లేకుండా అట్లా అన్నమాట. అది చూడండి, అదిగోండి, మేమైతే తినడానికి ప్లేట్లు పెట్టేసేసుకున్నాము. చూడండి, పట్టించుకుంటున్నాం. చక్కగా బాగుంది చూడండి, పొడిపొడిలాడుతూ రవ్వకి పడుతుంది. వండుకోవాలి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎట్లయినా ఇంట్లో వండుకున్నాయి హెల్తీగా ఉంటాయి. బాస్మతి రైస్ అంటే వెజ్ బిర్యానీ కాదు, ఏదైనా సరే బాగానే ఉంటుంది, చేసుకోవాలి. కానీ మేమైతే వెజ్ బిర్యానీ చేసుకున్నాము. ఇవ్వండి, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. కూర కూడా ఇక్కడ ఉడికేస్తుంది. ఆ పులుసు అంతా ఇంకేదాకా అలా గ్యాస్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటాం. ఆ టమాటా ముక్క, ఆనియన్స్ కూడా చక్కగా మెత్తగా అవుతాయి. తర్వాత ఇంట్లోకి అయితే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మీకు చూపిస్తానని ఉంచాను. చూడండి, అట్లా అయితే
రెడీ చేసుకుని తినేస్తున్నాను. చాలా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.